హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించిన పైసలు వేస్తారా, ఇక వేయరా? అదేవిధంగా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందనమాట. సో విడుదల వారిగా రోజుల వారీగా పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనము ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అనేది అందడం జరిగింది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతులకు మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. రైతులందరికీ ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి పంటలు అనేది సాగు చేస్తున్నారు. ఇటు పత్తి కావచ్చు, ఇక వరికి సంబంధించి కావచ్చు, సన్నఓట్లు 7 రకాలు పండించాలని ప్రభుత్వం ఇప్పటికే రైతాంగానికి సూచనలు చేయడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఉంది కదా, ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరికి వేశారు, అదేవిధంగా తెలంగాణలో చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు, మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి ఇంకా రాలేదని చెప్తున్నారు. అటువంటి వారు కూడా ఏం చేయాలి? సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మరి ఎన్ని ఎకరాల వరకు లిమిట్ అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అర్హతలకు సంబంధించి ప్రభుత్వం తీపి కబురు అయితే అందించిందనమాట. ఎందుకంటే యాసంగి వానాకాలం పట్టుబెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా. రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందులో వచ్చేసి అర్హులైన రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే అందించేందుకు గాను అర్హులైనటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వచ్చేసి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది నిధులు రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల కార్యక్రమంలో భాగంగా వరుసగా 4వ రోజుకు చేరిందనమాట. తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ విడుదల వారీగా అకౌంట్లో డబ్బులు జమ చేసే ప్రక్రియ వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ ముమ్మరంగా అయితే చేసినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు వచ్చేసి 2 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇక విడతల వారీగా డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది. తాజాగా నిరంతరాయంగా 2 ఎకరాల వరకు, తర్వాత రెండో విడత వచ్చేసి 3 ఎకరాలు, ఇక దాని తర్వాత వచ్చేసి 3, 4, ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు, దాదాపు 5 ఎకరాల పరిమితి వరకు ఉన్న రైతులందరికీ డీబీడీ పద్ధతిలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం అయితే జమ కావడం జరిగిందనమాట. రైతులకు మెసేజ్లు కూడా వస్తున్నాయన్నమాట. వ్యవసాయ సీజన్ ప్రారంభం తరుణంలో సకాలంలో పెట్టుబడి సాయం అందడం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సంబంధించి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారనమాట. సో అదేవిధంగా గతంలో కాకుండా ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా తమ అకౌంట్లోనే డబ్బులు అనేది పడుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము రైతాంగానికి పెద్దపీట వేస్తుంది. మిగిలిన రైతులకు ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు లేకుండా రాబోయే రోజుల్లోనే నిధులు జమ అయ్యేలా అధికారులు అయితే ఇందుకు సంబంధించి అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి జాతీయ పత్తి ఉత్పాదకత పథకంలో భాగంగా రాష్ట్రంలో 19 జిల్లాల్లో రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ముఖ్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. పత్తి ఉత్పాదకత అనేది మరింత దిగుబడి పెంచేందుకు గాను ఉద్దేశించిందే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు 19 జిల్లాలను ఎంపిక చేశారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండారెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. దీనిలో భాగంగా లాంఛనంగా ప్రారంభించారనమాట. ఇందులో ఆదిలాబాద్ ఉంది, సంగారెడ్డి, కొరంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మంచిర్యాల, వరంగల్ కూడా ఉందన్నమాట. ఇక నల్గొండ, నాగర్ కర్నూలు, వికారాబాద్, జోగులాంబ, గద్వాలు, రంగారెడ్డి, నారాయణపేట, జనగాం అయితే ఉందన్నమాట. నిర్మల్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్నగర్, కరీంనగర్ రైతు వేదికల్లో పంపిణీ అయితే చేస్తారనమాట. ఒక్కో రైతు గరిష్టంగా 2.5 ఎకరాల చొప్పున ఉంటే మొత్తంగా 1,27,377 ఎకరాల్లో గాను 50,950 మందికి గాను
6.33 లక్షల ప్యాకెట్లు విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం సరఫరాకు సంస్థ ద్వారా అందజేస్తారన్నమాట. ఈ మేరకు 60% రాష్ట్ర ప్రభుత్వం వాటా చొప్పున 40% అనేది మొత్తం ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి అయితే ఉంటుంది. ఇది సంబంధించి 57.02 కోట్ల సబ్సిడీని భరిస్తాయన్నమాట. ఈ సందర్భంగా వ్యవసాయ సంచాలకుడు గోపి మాట్లాడుతూ విత్తనాలతో పాటు ప్లాంట్ గ్రోత్ నియంత్రకాలు కూడా ఇక వేప నూనె వంటి మందులు రాయితీల పైన కూడా అందిస్తారన్నమాట. ఉచిత విత్తనాలు అయితే అందించడానికి ప్రభుత్వం నేటి నుంచి రైతు వేదికల్లో అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా తెలంగాణలో రైతులకు సంబంధించి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం అయితే రైతులకు సంబంధించినటువంటి రేపు ఎల్లుండి అయితే విత్తనాలకు సంబంధించి అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గుడ్ను చెప్పారనమాట. మరొకటి జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారందరికీ రైతు భరోసా మరొక అవకాశం అయితే ఇచ్చారు. అందుబాటులో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరూ ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ నెల 5 లోపు సంబంధిత అధికారులు దరఖాస్తు సమర్పించిన వారికి మాత్రమే నిధులు అనేది విడుదల చేస్తారన్నమాట. గడువు కనుక ముగిస్తే ఈ సాయం అనేది పొందే అవకాశం అనేది ఉండదు. కాబట్టి రైతులు వెంటనే స్పందించాల్సి అయితే ఉంటుందన్నమాట. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అనేది చేయండి అనమాట. రైతులు తమ దరఖాస్తును క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈఓను సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు బుక్, మొదటి పేజీ జిరాక్స్ అనేది కాపీలను జత చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ పత్రాలని ఖచ్చితంగా ఉంటేనే దరఖాస్తు ఆమోదం పొందుతుంది. ఏదైనా లోపాలు ఉంటే కనుక నిధులు వచ్చే ప్రక్రియ ఆలస్యం జరుగుతాయని చెప్తున్నారు. కాబట్టి పత్రాలను అనేది జాగ్రత్తగా పరిశీలించాలని సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. రేవంత్ ప్రభుత్వం జూన్ 30 నుంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు అనేది విడతల వారీగా జమ చేస్తుందన్నమాట. ఇప్పటికే చాలామంది రైతులకు నిధులు అనేది అందుతున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేస్తున్న వారికి కూడా త్వరలోనే నగదు అనేది జమ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే రైతులు తమ పేరు నమోదు చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే దగ్గరలోనే వ్యవసాయాధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. 3 రోజులుగా కొనసాగుతున్న రైతు భరోసా వరుసగా అయితే మనకు రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఖాతాల్లో ఇటీవల కాలంలో 3-4 ఎకరాల రైతులకు, ఇప్పుడు 5 ఎకరాల రైతులకు అయితే అందించారు కదా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 61.35 లక్షల మంది రైతులకైతే అందజేస్తున్నారు. దాదాపు 1.5 ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే ప్రతిరోజు ఎంత ఇస్తున్నారు ఏంటనేది కూడా రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాలు వచ్చిందని చెప్పేసి క్లియర్గా అప్డేట్స్ కూడా అందిస్తున్నారు. తాజాగా వచ్చేసి ఎవరైనా మీకు రైతు భరోసా పైసలు అనేది ఇక రాకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు వ్యవసాయాధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఇక పీఎం కిసాన్ సంబంధించి అప్డేట్ ఇచ్చారు. కొందరికే పీఎం కిసాన్ వచ్చినట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో జిల్లాలో కొంతమందికి ప్రయోజనం అనేది చేకూరుతుందని చెప్తున్నారు. 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు సంబంధించి మాత్రమే ఏటా 3 విడతల్లోనూ కలిపి 6,000 రూపాయల చొప్పున అయితే వారి ఖాతాలో అయితే జమ చేస్తారన్నమాట. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారికి కూడా పథకంలో చేరడానికి ఛాన్సులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. వారి ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మృతి చెందిన రైతుల పేరును తొలగిస్తూ కొత్త వారికి నమోదు చేయడానికి ఛాన్స్ కూడా ఇచ్చినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ఇప్పటికే పీఎం కిసాన్ కూడా చాలామంది అయితే లెక్కల ప్రకారం తగ్గిందని చెప్తున్నారు. సాయం సంబంధించి త్వరలోనే పెంచాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ కావాల్సి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. జిల్లాల వారిగా లిస్ట్ అనేది వచ్చినట్టు చెప్తున్నారనమాట. ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది కదా. చాలామంది అయితే ప్రాసెస్ అయితే పెండింగ్ ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. అటువంటి వారు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందండి.